బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండనున్నారు. నేడు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. అనంతరం జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ వెళ్లనున్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగే ప్రజాపాలన ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండనున్నారు. నేడు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జి మీనాక్షి హాజరు కానున్నారు. అనంతరం జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ వెళ్లనున్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగే ప్రజాపాలన ఉత్సవాల్లో ఆయన పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండనున్నారు. నేడు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, మరి కాసేపట్లో గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. ఇక పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే ఏదైతే కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్లు, అలాగే మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, పాత డీసీసీ అధ్యక్షులు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఇక ముఖ్యంగా ఏదైతే పాత డీసీసీలకు సంబంధించి కూడా మొన్న కొత్తగా నియమితమైన డీసీసీలకు సంబంధించి ఏదైతే వారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇక కొత్త వారికి సంబంధించి కూడా ఏదైతే నియామక పత్రాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే
పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అందించనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు ప్రజాపాలన విజయోత్సవాలు కొనసాగుతా ఉన్నాయి. జిల్లాల పర్యటన సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ గడుపుతా ఉన్నారు కాబట్టి ఇక పార్టీ సంస్థాగత నిర్మాణం విజయోత్సవానికి సంబంధించి కూడా సబ్బరాలపై సమీక్ష ఉంటుంది. దాంతో పాటుగా ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి దానికి వాటన్నిటిని కూడా కార్యకర్తలు నేతలకు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పార్టీ బలోపేతం, కొత్త వారికి కొత్త డీసీసీలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేయడం పాటుగా జిల్లాలో కార్యకర్తలని అలర్ట్ చేసే విధంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేసే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేశారు. ఆ కార్యాచరణ అంతా కూడా ఈ రోజు వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏదైతే దిశానిర్దేశం చేయనున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని తర్వాత సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇక ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా జిల్లా పర్యటన చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అనంతరం అదే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న నేపథ్యం అయితే ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.